నమస్తే అవధాన్. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘమైన చరిత్ర ఉన్న పార్టీ. సహజంగానే టైం పీరియడ్ పెరిగే కొద్దీ బలాలు తగ్గుతూ ఉంటాయి. ఎవరికైనా సరే, వ్యక్తుల విషయంలో అయినా సంస్థల విషయంలో అయినా అది జరుగుతుంది. టైంకి అనుగుణమైన మార్పులు చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఆ మార్పులు చేయలేనప్పుడు ఏమవుతుందంటే కాలము నిర్ణయించేస్తుంది. చూడండి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా తయారైందంటే, ఇట్స్ లీడర్స్ ఆర్ డిక్టేటింగ్ ది పార్టీ. పార్టీ ఈజ్ నాట్ డిక్టేటింగ్ టైమ్స్ టు ది లీడర్స్. అది తాజాగా మనకి కర్ణాటకలో కానీ కేరళలో కానీ జరిగిన 2 ఇన్సిడెంట్స్ మనకి ఈ ఖచ్చితత్వాన్ని చాలా ఎక్కువ బయటపడుతుంది. చూడండి, కర్ణాటకలో ఈరోజు డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిగా నిర్ణయించారు. ఆ ప్రాసెస్ నడుస్తుంది. డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిగా నిర్ణయించడానికి ముందు సిద్ధరామయ్య చేత రిజైన్ చేయించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది పార్టీ. అంటే ఎన్నిసార్లు చర్చలు జరిపినా సిద్ధరామయ్య రిజైన్ చేయడానికి అంగీకరించలేదు. ఆయనకి ఏం చెప్పారు? రాజ్యసభకి పంపుతామని చెప్పారు, రాజ్యసభలో పార్టీ లీడర్గా చేస్తామని చెప్పారు, ఇన్ని చెప్పారు. అయినా సరే నేను విన్నాను అన్నాడు. చివరికి ఏ స్టేజ్ వరకు వచ్చింది అంటే, ఓకే నేను రిజైన్ చేస్తాను, కానీ నేను రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటాను, కేంద్రానికి రాను. ఇక్కడ 2 విషయాలు స్పష్టం అవుతున్నాయి మనకి. ఒకటి, కేంద్రంలోకి వెళితే, కేంద్ర రాజకీయాలు జాతీయ రాజకీయాల్లోకి వెళితే నాకు మనుగడ ఉండదు, లేదా రాజకీయ భవిష్యత్తు కష్టం అనే ఒక అభిప్రాయం సిద్ధరామయ్యకి వచ్చినట్టు. దట్ ఈస్ 1. సెకండ్, అతను స్టేట్లో ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్న డీకే శివకుమార్ని చాలా ఇబ్బంది పెడతాడు. ఏం సందేహం అక్కర్లా, నేను ఎమ్మెల్యేగా ఉంటాను అన్నాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి నేను ఎమ్మెల్యేగా స్టేట్లోనే ఉంటాను అంటే ఆ పదవిలోకి కొత్తగా వచ్చిన పరిస్థితి ఏమిటి అంటే, డీకే శివకుమార్ బలహీనుడు కాదు, కానీ సిద్ధరామయ్య కూడా బలవంతుడు. 2 తేడా ఉంది. డీకే శివకుమార్ బలహీనుడైతే వేరు, డీకే శివకుమార్ కూడా బలవంతుడే, సిద్ధరామయ్య కూడా బలవంతుడే. సిద్ధరామయ్యకి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ సమర్థత చాలా ఎక్కువ ఉంది. ఒకటి, వాస్తవానికి గత ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని విన్నింగ్ వైపు నడిపించింది డీకే శివకుమార్ అనే ఇది పార్టీ చాలా సందర్భాల్లో అంగీకరించింది. అటువంటి వాడిని కూడా పక్కనెట్టి సిద్ధరామయ్యని ముఖ్యమంత్రి చేయాల్సి వచ్చిందని సిద్ధరామయ్య బలవంతం మనకు ఈజీగా అర్థమైపోతుంది. అంత బలవంతు స్టేట్లో ఉండి శివకుమార్ని సరిగ్గా పరిపాలన చేయనిస్తాడా? దిస్ ఈజ్ 1 క్వశ్చన్. అండ్ ది టైమ్ విల్ ఆన్సర్ ఇట్. కాలం అన్నీ చెప్పేస్తుంది. ఒకటి. రెండోది, ఇంకొక విషయం ఏమర్థమైంది, పార్టీ ఎంత చెప్పినా అతను కేంద్రానికి, జాతీయ రాజకీయాల్లోకి లేదా రాజ్యసభకి రావడం అంగీకరించలేదు. అంటే టైమ్స్ ఇక్కడ ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఇట్స్ నాట్ ది కాంగ్రెస్ పార్టీ, ఇట్ ఈస్ ది లీడర్స్. మనకి కేరళలో మొన్న యూడిఎఫ్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి ఎవరు అనే దాని మీద అక్కడ చాలా ఇదయ్యి చివరికి కేసీ వేణుగోపాల్ ఏమైంది? హ్యాస్ టు కాంప్రమైజ్. అంటే రాహుల్ గాంధీ ఫ్యామిలీ దగ్గర, గాంధీస్ ఫ్యామిలీ దగ్గర అతనికి పరవతి పెరిగితే పెరుగుండొచ్చు, కానీ చాలా కాలం నుంచి పదవి ఆశించిన అతను కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, స్థానిక నాయకత్వానికి యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. సో మోస్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్, ఇట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ విచ్ ఈజ్ గెటింగ్ వీకెండ్. నాయకులు బలంగా ఉండడం అవసరమే, కానీ కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం పార్టీకి కానీ దేశానికి కానీ మంచిది కాదు. ఇట్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. దాని అవసరం ఉంది. నాయకులు బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది, అది కూడా కరెక్టే, దాంట్లో కూడా ఏ సందేహం లేదు. కానీ నాయకులు పార్టీ చెప్పిన పద్ధతిలో ఉండగలగాలి, కానీ పార్టీని నిర్దేశించే స్థాయిలో నాయకులు ఉంటే పార్టీ మనుగడ కష్టం. అవధానం.